హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం పుష్ప 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2 ఏళ్ల క్రితం వచ్చిన పుష్ప సినిమా అప్పట్లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్గా ఇప్పుడు పుష్ప 2 త్వరలోనే తెరకెక్కించబోతున్నారు మేకర్స్. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ లవర్స్. దేశవ్యాప్తంగా పుష్ప సాధించిన విజయం అంతా ఇంత కాదు. దాంతో అదే స్థాయిలో ఇప్పుడు పుష్ప 2 కూడా తీయాలని దర్శకుడు శతవిధాలుగా ప్రయత్నిస్తారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్ అనుకున్న సమయం కంటే కాస్త ఎక్కువ అవ్వడంతో ఆగస్టు నుంచి డిసెంబర్లోకి విడుదల పోస్ట్పోన్ చేశారు చిత్రబృందం. దీనిపై ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చేశారు మేకర్స్. ప్రస్తుతం పుష్ప 2 సినిమాకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. కాగా ఈ షెడ్యూల్ తర్వాత షెడ్యూల్స్ను తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేసే విధంగా సుకుమార్ గారు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. దాదాపు ఇంకో 50 రోజులకు పైగా షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఖర్చు పెడుతున్నారు. పుష్పకి పెట్టిన ఖర్చుతో పోల్చితే చాలా ఎక్కువ రేట్లుగా పుష్ప 2కు పెట్టినట్లుగా తెలుస్తుంది. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు చేయాల్సి ఉందని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన కల్కి సినిమా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. పుష్ప 2 సినిమాకు ఉన్న బస్ నేపథ్యంలో కల్కికి ఏమాత్రం తగ్గకుండా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయని, వసూళ్లు కూడా అదే స్థాయిలో వస్తాయని నమ్మకం వ్యక్తమవుతుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి ఘన విజయాన్ని అందుకుంటుంది అనేది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.